ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు పక్క ఊరు చేరుకోవడానికి ప్రయాణం మొదలు పెడతారు. పెద్ద పెద్ద 3 సంచులు పట్టుకుని నడుస్తుండగా ఆయనకి ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయిని ఇలా అడుగుతాడు, బాబూ, ఇందులో ఒక సంచి నువ్వు మోయగలవా? నేను మోయలేకపోతున్నాను. అలా నువ్వు మోస్తే నీకు ఒక బంగారు నాణెం ఇస్తాను అంటాడు. ఆ అబ్బాయి అలాగే మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాసేపటికి ఒక నది వస్తుంది. ఆ నది మీదుగా ఆయన నడవలేక, ఈ రెండో సంచి కూడా నువ్వు తీసుకోగలవా అని అడుగుతాడు. ఆ అబ్బాయి చక్కగా బలంగా ఉన్నాడు కాబట్టి అలాగే నాకే ఇచ్చేయండి అని రెండో సంచి కూడా తీసుకుంటాడు. అప్పుడు ఆ అబ్బాయి ఈయనతో ఇలా అడుగుతారు, అసలు ఇంతకీ ఈ సంచిల్లో ఏముంది అని. అప్పుడు ఆయన అన్నిటికన్నా పెద్ద దానిలో ఇత్తడి నాణాలు, తరువాత దానిలో వెండి నాణాలు, ఇక నా దగ్గర ఉన్న దానిలో బంగారు నాణాలు ఉన్నాయని చెప్తాడు. అలా అనుమానంగా చూస్తూ ఉన్న బ్రాహ్మణుని పసికట్టి ఇతను ఇలా చెప్తాడు, చూడండి, మీరు దేనికి భయపడకండి. నేను చాలా నమ్మకస్తుణ్ణి. నేను మిమ్మల్ని ఎటువంటి మోసం చేయను అని. కాసేపటికి ఒక పెద్ద కొండ వస్తుంది. ఆ కొండ చూసి ఈయన ఇలా అంటారు, బాబు, నేను అటువైపు రాలేను. నువ్వు మెల్లిగా ఆ కొండను ఎక్కేసే, ఈ మూడోది కూడా పట్టుకుని నేను కాసేపటికి అక్కడికి వచ్చి నీ దగ్గర ఇవి తీసుకుంటాను అని చెప్తాడు. అతను అలాగే అని నడుస్తుండగా అతనిలో ఆశ పుడుతుంది. అతనిలో రావణుడు మేల్కొంటాడు. ఇది నేనే తీసుకెళ్లిపోతే అన్ని నాకే వస్తాయి కదా అని అన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. హడావిడిగా ఇవన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయి ఓపెన్ చేసి చూస్తాడు. చూడగానే 3 సంచుల్లో రాళ్లుంటాయి. దాంతో పాటు ఒక చిన్న లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో ఇలా రాసుంటుంది, బాబు, ఈ రాజ్యానికి నేనే రాజుని. ఒకవేళ నువ్వు అవన్నీ నాకు అందచేసుంటే ఈ రాజ్యాన్ని నేను నీకే రాసిచ్చేవాణ్ణి అని రాసుంటుంది. అది చూసి నా అబ్బాయికి చాలా బాధగా అనిపిస్తుంది. మనసు బాగుంటే మనకి చేరాల్సింది ఆ దేవుడే చేరుస్తాడు. మనలోని మంచిని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. జాగ్రత్త. Download ShareChat.